న్యూస్ చూస్తున్నాం. నగర కమిషనర్ కు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాసిన లేఖ షాక్ కు గురిచేస్తోంది. మార్చి 27న జరగనున్న శ్రీరామనవమి శోభాయాత్రకు సంబంధించి హైదరాబాద్ నగర కమిషనర్ కు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన లేఖ రాశారు. గతంలో జరిగిన లాఠీ చార్జ్ ఘటనలు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది వేధింపులను ఉటంకిస్తూ మార్చి 27న జరగనున్న శ్రీరామనవమి ఊరేగింపునకు పోలీసు రక్షణ కల్పించవద్దంటూ రాజాసింగ్ ఆ లేఖలో పేర్కొన్నారు. 2026 మార్చి 27వ తేదీన ఆకాష్పురి హనుమాన్ ఆలయం నుంచి హైదరాబాద్ సుల్తాన్ బజార్లోని హనుమాన్ వ్యాయామశాల వరకు జరగనున్న శ్రీరామనవమి ఊరేగింపు గురించి ఆయన ఈ లేఖ రాశారు. సంప్రదాయకంగా ఈ ఊరేగింపునకు పోలీస్ భద్రతను ఏర్పాటు చేస్తారు. అయితే ఈ సంవత్సరం మా శ్రీరామనవమి శోభాయాత్రకు పోలీస్ భద్రత వద్దని మేము కోరుకుంటున్నామంటూ చెప్పారు. నిన్న ఒక లెటర్ వచ్చింది నా ఇంటికి, డైరెక్ట్ నా ఇంటి అడ్రస్. ఆ లెటర్లో ఏమేమి రాసి ఉన్నది రేపు లేకపోతే నా టైం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క రామ భక్తులు ఒక ఆశలు ఉంటారు, ఈ సంవత్సరం మంచి మంచి పాటలు ఉంటుందని. దాంట్లో దాదాపు ఒక్క నెల నుంచి మంచి పాటలు తయారు చేయాలి, మంచి మ్యూజిక్లో మన ధర్మ పాటలు తయారు చేయాలి, మన దేశభక్తి పాటలు తయారు. దాంట్లోనే నేను ఫుల్ బిజీ ఉన్నా. ఒక లెటర్ వచ్చింది నా ఇంటికి, దానికి ఓపెన్ చేసిన మంచి మాట రాసిండు బాడుకోగాడు. ఇప్పుడు ఒక 3 స్నాపర్ వస్తున్నారంట. 3 స్నాపర్ని 3 ప్లేసెస్లో అడ్జస్ట్ చేసిందంట ఆయన. ఆ స్నాపర్ వాళ్ళు మన పైన దాడి చేస్తారంట. ఇంకా 2 ప్లేసెస్లో ఆయన బాంబు కూడా పెడతారంట. చూద్దాం పెడతారా లేదా, చూద్దాం కదా. ఇప్పుడు పోలీసు వాళ్ళకి ఆ లెటర్ చూపెడితే కూడా సార్ ఇట్లాంటి వస్తూనే ఉంటుంది, ఏం కాదు వాళ్ళు అంటారు. అది కూడా మనకు తెలుసు. వాళ్ళకి యాక్షన్ తీసుకొని వాళ్ళకి లేదు. ఎందుకంటే రాజాసింగ్ ఎప్పుడు పోతే మేము ఫ్రీ అవుతామని ఆలోచనలో పోలీసు వాళ్ళు ఉంటారు. ఓకే, వాళ్ళు అట్లాంటి రెడీ ఉంటే మనం కూడా రెడీ ఉన్నాం, నో టెన్షన్. కానీ ఇంకా ముందు మనం ఏమి చెయ్యొచ్చు, ఇంకా బాగా ఏమి చెయ్యొచ్చు. కానీ ఒక్కటే నేనేం చెప్పినా, నా తర్వాత మీరు రెడీ ఉండాలి. ఇప్పుడు పోయే సంవత్సరం దాదాపు పవన్జీ ఎంతమంది కార్యకర్తలు మన దగ్గర లిస్ట్ ఉండే, అంతమంది కార్యకర్తలు ఇక్కడ వచ్చినారు. ప్రస్తుతం రాజాసింగ్ శ్రీరామనవమికి సంబంధించి ఇటు శోభాయాత్రకు సంబంధించి పోలీస్ కమిషనర్కు లేఖ రాశారు. మాకు పోలీస్ భద్రత వద్దు అని చెప్పి లేఖ రాశారు. ప్రస్తుతం ఈ లేఖ హాట్ టాపిక్గా మారింది. అసలు ఈ లేఖ ఎందుకు రాయాల్సి వచ్చింది, నేను దేనికి భయపడను, ఇంతకు ముందు కూడా బెదిరింపు కాల్స్ వచ్చాయి, అయినా సరే నేను ధర్మం కోసమే పాటుపడతానని చెప్పేసి రాజాసింగ్ చెప్తున్నటువంటి మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ప్రధానంగా పోలీస్ కమిషనర్కి లేఖ రాయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా సీనియర్ జర్నలిస్ట్ వాలి శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు, ప్రధానంగా రాజాసింగ్ చేస్తున్న ఆరోపణల్లో పోలీస్ భద్రత వద్దు అని చెప్తున్నారు. పోయిన 3 yearsలో ఆల్మోస్ట్ కొన్ని ప్లేసెస్లో లాఠీ చార్జ్ చేస్తున్నారు కాబట్టి ఇది ఖచ్చితంగా శోభాయాత్ర భంగం వాటిల్లుతుంది కాబట్టి వద్దు అని చెప్తున్నారు. సో ఈ ఆరోపణల్లో వాస్తవం ఎంత అసలు? శ్వేత, రాజాసింగ్ లేఖ విషయంలో వస్తే ఒకవైపు గతంలో తన వ్యక్తిగత అనుభవాలు, రాజకీయ అభిప్రాయాల ఆధారంగా ఉన్నాయి. గతంలో కొన్ని చోట్ల ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది, సంఘటనలు జరిగాయి, పోలీసులు జోక్యం చేసుకోవడం కూడా జరిగింది. కానీ ఆ ప్రతి సంఘటన కూడా అనవసర లాఠీ చార్జిగా నిర్ధారించలేమని అధికార నివేదికలు అనే అవసరం. ఎందుకంటే ఎక్కువగా గుమ్ముగూడి కొంత ఇష్యూ జరిగినప్పుడు పోలీసుల జోక్యం అనేది ఉంటుంది. అయితే అది లాఠీ చార్జీ లాగేసి అనవసర లాఠీ చార్జీలు జరుగుతున్నాయని చెప్పేసి రాజాసింగ్ చెప్పారు. ఈ ఆరోపణలో కొంత వాస్తవం ఉండొచ్చు, కానీ పూర్తిగా ఇది నిజమని చెప్పడానికి మనకు ఎటువంటి ఆధారాలు అయితే లేవు. కొంత అయితే ఉద్రిక్త వాతావరణం జరిగింది, పోలీసులు గుంపులు చేరగొట్టడం లాంటి సంఘటనలు గతంలో జరిగాయి. శ్వేత, రైట్. అంటే మీరు చెప్తున్నట్టుగా ఇంతకు ముందు రాజాసింగ్కి కూడా కొన్ని బెదిరింపు కాల్స్ వచ్చాయి. పోయిన జనవరిలో కూడా ఒక కాల్ వచ్చింది. సో నువ్వు ఏం చేసుకున్నా సరే మేము బెదిరిస్తామని చెప్పి వాళ్ళు బెదిరిస్తున్న సిచ్యువేషన్ దాన్ని కూడా మనం విన్నాము. అట్ ద సేమ్ టైం పోలీసులు కూడా నన్ను ఏం చేయలేరు, ఇంతకు ముందు కూడా పోలీసులు పిలిచి ఆధార్ కార్డు తీసుకొని పంపించేశారు కాబట్టి ఏం చేయలేరని చెప్తున్నటువంటి ఆడియో కూడా రిలీజ్ అయింది, రాజాసింగ్ని బెదిరిస్తున్నటువంటి ఆడియో. సో ఇప్పుడు కూడా అదే బెదిరింపు లేఖలు వస్తూ ఉన్నాయి. ఇది సీరియస్గా తీసుకునే ఇష్యూ లాగా చూడాలా? తప్పకుండా ఇది సీరియస్ ఇష్యూనే. ఎందుకంటే రాజాసింగ్ అనే వ్యక్తి ఇప్పుడు మనకి గోషామహల్ ఎమ్మెల్యేగా ఉంటాం కాబట్టి బీజేపీ నుంచి గోషామహల్ నుంచి గెలవడం, అలానే వివాదాస్పద వ్యాఖ్యలు, ముఖ్యంగా ఎంఐఏని ఉద్దేశించి, ఒక మైనార్టీని ఉద్దేశించి ఆయన చాలా ఘాటుగా మాట్లాడతారు. ఇండియాలోనే ఒక ఈ విధంగా మాట్లాడే ఎమ్మెల్యేలో మనం ముందు వరుస ఉండే వ్యక్తి రాజాసింగ్. గతంలో బీజేపీ ఇతను సస్పెండ్ కూడా చేసింది. అయితే ఇప్పుడు బెదిరింపు లేఖలు అనేది చాలా సీరియస్ ఇష్యూనే చూడాలి. ఇది ఖచ్చితంగా ఇది సీరియస్ సెక్యూరిటీ అంశమే.
ప్రజాప్రతినిధికి నేరుగా బెదిరింపులు రావడాన్ని చిన్న విషయంగా మనం తీసుకోవడానికి అవకాశం లేదు. కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ అబ్బాయిని కూడా చంపేస్తా అన్నట్టుగా వాళ్ళు ఆ లేఖలో రాయడం జరిగింది. ఈ ప్రోటోకాల్ ప్రకారం పోలీసుల యొక్క విచారణ యాక్చువల్గా మెయిన్ ఎక్కడి నుంచి ట్రేస్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. భద్రతను పెంచాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది శ్వేత. రైట్, అంటే మీరు అన్నట్టుగా ఇప్పుడు పోలీసుల వైఫల్యం అని చెప్పి రాజాసింగ్ అంటున్నారు. ఎందుకంటే ఇంతకుముందు బెదిరింపు కాల్స్ వచ్చిన తర్వాత కూడా పెద్దగా చేసింది ఏమీ లేదు కాబట్టి ఇప్పుడు ఈ శోభాయాత్రలో కూడా పోలీసులు పెద్దగా చేసేది ఏమీ లేదు అనే అభిప్రాయానికి వచ్చి లేఖ రాశారా, లేకపోతే నిజంగానే పోలీసుల వైఫల్యం అని అనుకుంటున్నారా? దీని పోలీసుల వైఫల్యం అని మనం నిర్ధారించలేం, కానీ గతంలో లాఠీ చార్జీలు జరిగాయి. అది జరిగాయనేది ఈయన రాజాసింగ్ చెప్పేది. హైదరాబాద్ లో కొన్ని ఊరేగింపుల సమయాల్లో పోలీసులు బలప్రయోగం చేసిన సంఘటనలు గతంలో చాలా నమోదయ్యాయి. అయితే అవి సాధారణంగా గుంపుని నియంత్రించడానికి, ఎక్కువ మంది క్రౌడ్ వచ్చినప్పుడు గుంపుని కంట్రోల్ చేయడానికి, అలానే ఉద్రిక్తలు పెరుగుతుందేమనేటువంటి దాంతో ఆ విధంగా చేస్తారు. చట్ట వ్యవస్థను కాపాడడం కోసం జరిగాయని పోలీసులు అంటున్నారు. అయితే ఘటనలు జరిగాయి, కానీ అవి అవసరమా లేక అనవసరంగా జరిగాయి అనేది మనం చర్చనీయాంశం యాక్చువల్గా. అది శ్వేత. రైట్, ఇక ఇందులో ప్రధానంగా చూస్తే ఎంఐఎం మీద కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నారు. సో ఇందులో రాజకీయ కోణము ఉంది అనేది మనం అనుకోవచ్చా? ఈ అంశం రాజకీయ కోణం గట్టిగా ఉంది. ఎందుకంటే ఏఐఎంఐఎం పై పరోక్షంగా ఆరోపణలు కూడా చేశాడు రాజాసింగ్. ప్రభుత్వం పైన, పోలీసుల పైన కూడా విమర్శించాడు. మతపరమైన కార్యక్రమాలు, రాజకీయ చర్చ ఏదైతే ఉంది, ఇది కేవలం భద్రతా ఇష్యూ కాదు, రాజకీయంగా ప్లస్ మతం రెండు మిక్స్ అయినటువంటి అంశంగా దీన్ని తీసుకోవాలి. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్లేసుల్లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇది ఖచ్చితంగా సున్నితమైన అంశం లాగానే తీసుకోవాలి శ్వేత. అండ్ ప్రధానంగా ఫైనల్ గా చూస్తే ఇందులో ప్రధానంగా కమిషనర్ కి ఫైనల్ గా లెటర్ రాయడం అనేది ఎలా చూడొచ్చు? ఎందుకంటే ఇంతకు ముందు లాస్ట్ టైం కూడా లాఠీ చార్జ్ జరిగాయని రాజాసింగ్ ఆరోపిస్తున్నప్పటికీ ఇప్పుడు డైరెక్ట్ గా లెటర్ రాశారు మాకు వద్దు అని చెప్పేసి. దీనికి సంబంధించి ఇటు పోలీస్ శాఖ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? అంటే ఇప్పుడు రాజాసింగ్ ఏమంటారంటే ఆయన చేసే విమర్శలు కొంతవరకు మనం పాక్షికంగా దాన్ని నమ్మవచ్చు, కానీ ఆయన వాదన ఏంటి, నిందితులను పట్టుకోవడంలో గతంలో జరిగింది, నేను ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చాను, కానీ నిందితుల్ని పట్టుకోవడంలో చాలా ఆలస్యమైంది, వైఫల్యం చెందింది పోలీసు వ్యవస్థ. విచారణ సమయం పోలీసు వాళ్ళు ఏమంటారంటే ఈ విచారణకి టైం పడుతుంది, ఆధారాలు లేకుండా దీని మీద ఎటువంటి చర్య తీసుకోలేము, ఆధారాలు సేకరించాల్సిన అవసరం ఉందంటున్నారు. స్పష్టమైన ఫలితాలు రాకపోవడంతో విమర్శలు, పోలీసుల మీద విమర్శలు అయితే పెరిగాయి శ్వేత. రైట్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో బెదిరింపులకు తాను కానీ తన కుటుంబం కానీ భయపడే ప్రసక్తే లేదని రాజాసింగ్ స్పష్టం చేశారు. బెదిరింపుల వెనక ఎంఐఎం నేతలు ఉన్నారని రాజాసింగ్ పరోక్షంగా ఆరోపించారు. ఇక దీనిపై రాజాసింగ్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. రాజకీయం గురించి కేసు కాలేదు, కానీ ధర్మ సేవకు గురించి, అంటే ధర్మ ప్రచారం గురించి, గౌరక్షణ గురించి మా బామ్మర్దులు నా పైన కేసుల పైన కేసులు, కేసుల పైన కేసులు, కేసుల పైన కేసులు పెట్టినారు. వాళ్ళు అనుకున్నారు మా చిన్న బామ్మర్ది, పెద్ద బామ్మర్ది అనుకున్నారు వాళ్ళు. రాజాసింగ్ పైన కేసులు పెడితే భయపడి ఏమి కూడా చెప్పడు, ఇంట్లో దాచుకుంటాడు వాళ్ళు అనుకున్నారు. కానీ నాకు ఇంకా బూస్టింగ్ వస్తుంది, ఎందుకంటే ఛాలెంజింగ్ అంటే నాకు చాలా మంచిగా కనబడుతుంది. ఛాలెంజ్ చేయండి, రేయ్ చూసుకుందామను, మళ్ళీ వస్తా బిడ్డ నీ దగ్గర. ఒకడు అన్నాడు మా చిన్నవామర్ది, ఏమన్నాడు తెలుసా, 15 మినిట్ సమయం ఇస్తే 100 కోట్లు హిందువుల్ని నా సత్తా ఏంటి చూపెడతా అన్నాడు ఆయన. అక్బరుద్దీన్ ఓవైసీ, హిందూ వాహిని వేదిక, చెప్పు ఎప్పుడు కావాలి ఆ 15 మినిట్ డేట్ చెప్పు, సమయం చెప్పు. నీకు మేము 15 మినిట్ కాదు 15 గంటలు ఇస్తాం. నేను మీకు 15 గంటలు కాదు 15 డేస్ ఇస్తాం నీకు. 15 డేస్ కాదు 15 నెలలు ఇస్తాం నీకు. 15 నెలలు కాదు 15 సంవత్సరం ఇస్తాం నీకు. అరే నీ పూర్వకులు ఏం పీకలేరు, నువ్వేం పీక్తావు? అక్బరుద్దీన్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ పూర్వకులు కూడా ఏమి కూడా పీకలేరు. ఇవాళ నువ్వేం పీక్తావురా? 15 మినిట్ నీకు సమయం కావాలా? 15 మినిట్ ప్రతి ఒక్క సభలో ఈ డైలాగ్ కొడుతుండు, 15 మినిట్. అబ్బే నీలో దమ్ముంటే ఒక 5 నిమిషాలు ఛాలెంజ్,
గతంలో కూడా అన్నా, ఇప్పుడు కూడా అంటున్నా, నీ సెక్యూరిటీ ఇడిసేసాయి, మా సెక్యూరిటీ కూడా నేను ఇడిసేస్తా. ప్లేస్ నువ్వు డిసైడ్ చేయి. నీ అడ్డాకి రావాలా, నీ గడ్డాకి రావాలా, నీ ఇంట్లో రావాలా, చెప్పు ఎక్కడ రావాలి. 5 నిమిషాలు ఛాలెంజ్. నాకు కత్తి వద్దు, గన్నొద్దు, ఏమొద్దు, నా చేతి నుంచి చంపేస్తా బిడ్డ నీకు. మా హిందూ వాహిని ఎట్లాంటి ఆర్గనైజేషన్ అంటే ఫస్ట్ అయితే అందరినీ ఒక్కటే సమానం. మొత్తం మీద రాజా సింగ్ మళ్ళీ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు. బెదిరింపులపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, రాజా సింగ్ కు ఎలాంటి రక్షణ కల్పిస్తారో వేచి చూడాలి.